ఏ కల కూడా నీ పట్టుదల కంటే గొప్పది కాదు. ఎక్కడ నువ్వు చిన్న చూపుకు గురవుతావో అక్కడే నీ ఆలోచనకు అతిపెద్ద దారి ఏర్పడుతుంది. అక్కడ నువ్వు నీ కలను ఎంచుకోగలిగితే ఎన్ని అడ్డంకులొచ్చినా ఆ కలను నువ్వు నెరవేర్చుకుంటావు. నమ్మకం కలగటం లేదా? అయితే డెహ్రాడూన్కు చెందిన ఆర్తి కథ మీరు వినండి. భరించలేని అవమానాలు, మోయలేనంత మనోవేదనను ఆమె జయించింది. అన్నింటినీ దాటుకుని వెళ్ళి దేశం మెచ్చే ఒక గొప్ప ఐఏఎస్ ఆఫీసర్గా అందరి ముందు నిలబడింది. ఆ ఆర్తి కథే ఇవాల్టి మన సుమన్ టీవీ విజేత కథ. సమాజాన్ని వేధిస్తున్న దురాచారాల్లో బాడీ షేమింగ్ కూడా ఒకటి. ఇలాంటి సమాజంలో కేవలం 3.5 అడుగులు ఎత్తు మాత్రమే పెరిగిన ఓ అమ్మాయి ఎలా బతకగలుగుతుంది చెప్పండి? ఆమె నడిస్తే నవ్వారు, మాట్లాడితే నవ్వారు, ప్రశ్నిస్తే నవ్వారు, ఆఖరికి ఆమె బాధపడితే కూడా నవ్వారు తప్ప ఒక్కరు కూడా ఓదార్చలా. ఎత్తు తక్కువగా ఉన్న వాళ్లకు సమాజంలో గౌరవం కూడా తక్కువగానే ఇస్తారు. సరిగ్గా ఇలాంటి అవమానాలు అన్నింటినీ ఎదుర్కొంటూ వచ్చింది ఐఏఎస్ ఆర్తి డోగ్రా. ఇల్లు దాటితే ఆర్తి జీవితంలో ప్రతి అడుగు అవమానాల ముళ్ళ బాటలోనే పడేది. ఈ అవమానాలన్నింటినీ ఎదుర్కొని గట్టిగా నిలబడింది, తలబడింది, విజయాన్ని సొంతం చేసుకుని చూపించింది. 1979లో ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో జన్మించారు ఆర్తి డోగ్రా. ఆర్తి తండ్రి రాజేంద్ర డోగ్రా ఇండియన్ ఆర్మీలో కల్నల్, తల్లి కుంకుమ్ డోగ్రా ప్రభుత్వ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలు. ఈ ఇద్దరే ఆమెకు చేతిలో ఉన్న ఆయుధాలు. ఆర్తి స్కూల్ టైంలోనే ఎత్తు పెరగటం ఆగిపోయింది. అప్పటి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. తన శారీరక ఎత్తు చూసి కొంతమంది జాలి చూపించేవారు, మరికొందరు హేళన చేసేవాళ్ళు కూడా. కానీ ఆర్తి ఎక్కడ కుంగిపోలా. సమాజంలో నిన్ను ఎలా చూసినా పట్టించుకోకు, నీ తలరాతను నువ్వే మార్చుకోవాలి అని నిర్ణయించుకుంది. ఐఏఎస్ కావాలన్న కసితో సివిల్స్కు ప్రిపేర్ అయింది. తన ఎత్తును ఎగతాళి చేసిన వాళ్ల ముందు, తనను పట్టించుకోని వాళ్ల ముందు తల ఎత్తుకొని సగర్వంగా నిలబడేలా 2006లో మొదటి ప్రయత్నంలోనే సివిల్ ర్యాంకును కొట్టింది. ఆర్తి డోగ్రాను అవమానించిన వాళ్ల ముఖాలు ఏమై ఉంటాయి? ఆమెను బాడీ షేమింగ్ చేసిన వాళ్ల ముఖ చిత్రం ఎలా ఉండుంటుంది? ఆమె పట్టుదల ముందు, ఆమె తెలివితేటల ముందు ఎంతటి అందం ఉన్నవాళ్ళైనా నిలబడగలరా? రాజస్థాన్ క్యాడర్లో ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఆర్తి ఎన్నో గొప్ప గొప్ప పనులు కూడా చేశారు. రాజస్థాన్ ప్రభుత్వం రూపురేఖలు మారేలా తన ఆలోచనలకు పదును పెట్టారు, వాటిని అమలు చేశారు. అంగవైకల్యం ఎప్పటికీ ఒక మనిషికి అడ్డంకి కాలేదు. కేవలం 3.5 అడుగుల ఎత్తు ఉన్న ఆర్తిని ఐఏఎస్ను చేసి ఆకాశమంత ఎత్తుకు ఎదిగేలా చేసినట్టే నీ లైఫ్ను కూడా మారుస్తాయి.